తెలంగాణలో అసలు ఏం సమస్యలే లేవా అన్నట్టు తెల్లారితే పొద్దుమికితే ఏ కాంగ్రెస్ లీడర్ చూసినా అల్లు అర్జున్ బహిరంగంగా ఉరిదీయాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు. ప్రజా సమస్యలన్నీ గాలికి ఇడిచిపెట్టి ఆ సమస్య వల్లే జనాలంతా బాధపడుతున్నట్టు దాన్ని ముంగటేసుకొని పొద్దుకు 10 మాటలు అల్లు అర్జున్ తిడుతుండ్రు. వాళ్ళే జడ్జిలు అయిపోయి తీర్పిస్తుండ్రు. తెలంగాణ అంతా రామరాజ్యం లెక్క వర్ధిల్లుతుంది. ఏం సమస్య లేకుంటున్న తెలంగాణలో ఇప్పుడు అల్లు అర్జున్ ముచ్చటనే పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకంటే సర్కార్ 6 గ్యారెంటీలు అమలు చేసింది, రైతులకు రైతు భరోసా ఇచ్చింది, రుణమాఫీ చేసింది, ఇంటర్నేషనల్ బళ్ళు పెట్టింది, కొలువులు ఇచ్చింది. ఇట్లా ఒక్కటా రెండా సర్కార్ చేసిన పనులు చెప్పుకుంటా పోతే ఇక చేస్తేందుకు ఏం పనులు లేక ఖాళీగా ఉన్న సర్కార్ కు అల్లు అర్జున్ ముచ్చట్లా ఓ సమస్య దొరికింది. ఇప్పుడు ఆ సమస్య ప్రజలకు అత్యవశ్యకం కాబట్టి దాన్ని పట్టుకొని జనాలకు మంచి చేస్తేందుకు మస్తు ఆరాట పడుతుంది. ఎంత ఆరాటం అంటే మంత్రులు, ముఖ్యమంత్రి అందరు కూడా అల్లు అర్జున్ అనేట ఆయనను ఉరిదీసి ప్రాణం తీయాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు. వీళ్ళే జడ్జీలు అయిపోయి అల్లు అర్జున్ మీద తీర్పులు ఇస్తుండ్రు. ముచ్చట కోర్టులున్నది, ఏమున్నా అవి చూసుకుంటాయి అన్నది లేదు. ఎంతసేపు ఆ సమస్య తప్ప ఇంకోటి లేదన్నట్టు మాట్లాడుతుండ్రు. దీంతో ఢిల్లీలో రాహుల్ గాంధీకి నేషనల్ మీడియా నుంచి బాగానే సెగ తగిలింది. అల్లు అర్జున్ టార్గెట్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతుండ్రు మీ వాళ్ళంతా అని రాహుల్ ని అడిగితే బానే షిదరైందని తెలిసింది. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తుండ్రు, ఆ హీరో ఎంబడి ఎందుకు వాడుతుండ్రు, అసలు వచ్చిన అధికారాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని మంచిగానే సొట్లు పెట్టిండట. దాంతో దెబ్బకే సీఎం సారు కాంగ్రెస్ లీడర్లు అందరికీ ఆ ముచ్చట మీద ఎవ్వరు ఏం మాట్లాడొద్దని ఆర్డర్లు పాస్ చేసిండని అంటుర్రు. అల్లు అర్జున్ ముచ్చట మీద ఏమన్నా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండని తెలుస్తుంది. చూడుర్రి, రాహుల్ గాంధీ చెప్తే గానీ ఇలా సోయి రాలేదు. అల్లు అర్జున్ మీద అంతగానో ఆరాట పడుతున్నారు. ఓకే, మరి తెలంగాణలో 100 మంది రైతులు జీవి తీసుకుంటే ఏడబోయింది మీ మానవత్వం? హాస్టళ్లలో పిల్లగాలు పాములు గరిచి జీవిడిస్తుంటే, ఫుడ్ పాయిజన్లతో జీవిడిస్తుంటే ఏడబోయింది మీ మంచితనం? పబ్లిక్ అంతా సమస్యలతోటి రోడ్డెక్కుతున్నప్పుడు ఏమైంది మీ పనితనం అని నెటిజన్లే కాదు నేషనల్ మీడియా కూడా ఏకి వాడేస్తుంది. ప్రాపగండంతో ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేస్తేందుకు అల్లు అర్జున్ బలి పశువుని చేస్తుండని అంటుర్రు అంతా. మొదలు ప్రభుత్వం మంచిగానే చేస్తుంది అనుకుండ్రు గాని నిన్న మొన్న చేస్తున్న అతి చూసే కావాలనే అల్లు అర్జున్ ఎంట వాడుతుండ్రని అంటుర్రు. చూడాలిగా ఏడదాకా పోతుందో కథ. సూర్యుడు రాని రోజు ఉండదు, కేటీఆర్ సార్ ట్వీట్ పెట్టని రోజు ఉండదు. సూర్యుడు ఒడిచినట్టే కేటీఆర్ సార్ ట్వీట్లతోని అధికార కాంగ్రెస్ పార్టీని ఓడుస్తుంటాడు. అవి సులుక్ అని అధికార పార్టీలకు గుచ్చుకుంటున్నాయి. ఇవాళ కూడా గసొంటిదే ఓ ట్వీట్ పెట్టిండు. ఈ ఏడాదిలో మన రేవంత్ సార్ సర్కార్ చేసిన మా గొప్ప రాజకార్యాలు ఏందంటే కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల సావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, ఢిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్లు, స్టంట్లు, బూతులు, లూటీలు, కేసులు, అరెస్టులు, తిట్లు, శాపనార్థాలు, పగజాదిచ్చుడ్లు, గుంజుకునుడ్లు ఇవే ఉన్నాయి. ఇంకా గిన ఏమన్నుంటే మీరే కామెంట్లు పెట్టుండని అనబట్టిండు కేటీఆర్ సారు. మరి ఇవి కాక ఇంకేమేమి ఉన్నాయో కామెంట్లు అలా చెప్పుండ్రి జరా.